వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ అనుష కోమల్. ఇవాళ మన గెస్ట్ సీనియర్ జర్నలిస్ట్ బత్తుల ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సో సినీ ప్రముఖులు ఎంతో మంది గురించి మీరు మాట్లాడుతూ ఉంటారు. సావిత్రి గారు అనగానే ఆ తరం ఈ తరం ఎవరైనా యువతరం అందరికీ ఇష్టమైన నటి. అవును, గౌరవప్రదమైన నటి ఆవిడ. కానీ ఎందుకో ఆవిడ పాత లైఫ్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు, వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడినప్పుడు ఆవిడ జీవిత భాగస్వామి గురించి ఎంతో మంది ఎన్నో సందర్భాల్లో పెద్ద పెద్ద వాళ్ళు కూడా చెప్పినా వినలేదు, లేకపోతే అనవసరమైన అడుగు వేసింది, లైఫ్ పాడు చేసుకుంది అన్న రకరకాల కమెంట్స్ వినబడుతూ ఉంటాయి. ఎందుకు ఆవిడకి అంత స్టార్డమ్ ఉండి, అంత సంపాదించి, అంత ఒక వెలుగు వెలిగిన తార, ఆ ఒక్క విషయంలో ఆమె చేసింది పొరపాట, తప్ప, తెలిసి వేసుకున్న శిక్షణ ఏమంటారు మీరు? ఇక్కడ రెండు అంశాలు మాట్లాడాలి. వ్యక్తిగత జీవితం వేరు, సినిమా జీవితం వేరు. అవును. ఒక ఆవిడ పల్లవి అని ఆమె గురించి పుస్తకం రాసింది, సావిత్రి గురించి, అభినేత్రి సావిత్రి అని. ఓకే. ఆ పుస్తకాన్ని నేను ఎడిటింగ్ చేయాల్సి వచ్చింది. అప్పుడు అంటే అంతకుముందు వినడం వేరు, ఈమె రాసింది వేరు. ఈ రెండేకు సింక్ కాలేదు నాకు. ఇంకా మూడో అంశానికి వస్తే, మన తీసిన మహానటి, నేను మా సీనియర్స్ ఆమెను వ్యక్తిగతంగా చూసిన వాళ్ళు, వ్యక్తిగతంగా ఆమె జీవితాన్ని దగ్గరగా చూసిన వాళ్ళు, అదొక భాగం అయితే, ఇది రెండో భాగం. ఏది పుస్తకం, నటన మూడో భాగం. పల్లవి రాసిన దాని ప్రకారం అంటే మూడు విభిన్నంగా ఉన్నాయి. మూడు విభిన్నంగా దేనికి దానికే అవుతాయి. ఈమె పల్లవి గారు రాసిన పుస్తకంలో ఏం చేసిందంటే, సావిత్రి గారు గార్డెన్ అన్నాడు, రఘురామయ్య గారు, వెంకటరామయ్య గారు, వాళ్ళంతా అప్పటికే మన నాటకాల్లో వయస్సుకు మించిన పరిణితి. అప్పటికి ఆమె పెద్ద మనిషి కూడా కాలేదు, బేబీ ఉండగానే మంచి శరీరం, దేహదారుఢ్యము అనేది చాలా చక్కగా ఉంది. సరే, సినిమాలోకి వెళ్ళి అవకాశం చేద్దాం, ఒక ప్రయత్నం చేద్దాం అవకాశాల కోసం అని చెప్పి వాళ్ళు రాజమండ్రి నుంచి అప్పటి మద్రాసుకు బయలుదేరితే మా మధ్యలో పెద్ద మనిషి అయింది ఆమె. అది కూడా రాశారు ఆ పుస్తకంలో ఉంది. ఆ పుస్తకంలో పెద్ద మనిషి అయింది. వచ్చారు, ఏముంటాయి ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, ఆడపిల్ల పెద్ద మనిషి అయితే. అది ఎవరైనా ప్రకృతి సహజ సిద్ధంగా జరిగేది. అన్నీ జరిగినాయి, అంతా అయిపోయినాయి. అంతవరకే రాసింది. అంతవరకు కొంతమంది పెద్దలు చెప్పేది ఏంటంటే, మామూలుగా రజస్వలైన అమ్మాయి ఉంటది కదా, ఆ అమ్మాయిని మేనమామ తప్ప మిగతా తండ్రిని కూడా చూడలేరు కొన్ని రోజులు. హార్మోన్స్ ప్రభావం వలన అట్రాక్షన్ కదా, స్త్రీ పురుషుడు అట్రాక్షన్ ఉంటుంది కదా ఖచ్చితంగా. ఆ వయసు హార్మోన్ల ప్రభావం అట్రాక్ట్ అవుతారు ఎవరైనా కూడా, ఆపోజిట్ జెండర్కి అట్రాక్ట్ అవుతారు. అలా కాకుండా ఆ అమ్మాయి స్థిమిత పడేంత వరకు ఇలాంటివి ఉంటాయి సంప్రదాయాలు. అలాంటివి జరిగిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఒక నెలన్నరకు ఈమెకు ఫోటోషూట్, ఇప్పుడులాగా మన వీడియోలు ఏం లేవు కదా, ఫోటోషూట్ చేయాల్సి వచ్చింది. సరే, ఫోటోషూట్ ఎవరు చేస్తారంటే అప్పట్లో టాప్ నెంబర్ 1 ఈయన జమిని గణేష్. క్లారిటీగా చెప్పాలి, మళ్ళీ కన్ఫ్యూజ్ ఉండకూడదు, మళ్ళీ నీకు నాకు తేడా గొడవ కాకూడదు. అతను జమిని గణేష్ అంటారు, అద్భుతమైన అందగాడు. చూడగానే మగవాడికి ఈర్ష్య పుట్టేంత అందమైంది. ఆ ఈర్ష్య ఎవరికి కలుగుతుంది? సాటి మగవాడికి కదా. మగవాడికి ఈర్ష్య కలిగేంత అందము, మంచి యవ్వనంలో మిసమిసలాడుతున్నాడు. ఈమెమో ఊరు నుంచి వచ్చింది, ఒక పల్లెటూరు నుంచి వచ్చింది. అంత పెద్ద అందగాన్ని చూడలేదు, దట్టు వయసులో ఉంది, హార్మోన్స్ ప్రభావం. ఈయన దగ్గరికి ఫోటోషూట్ పంపించినప్పుడు చాలా సమయం గడపాల్సి వచ్చింది ఆయనతో. అప్పుడు ఇద్దరు లవ్లో పడ్డారు, ఫస్ట్ క్రష్ జరిగింది. అందువల్ల ఆమె యవ్వనంలో, సరైన యవ్వనంలో ఆపోజిట్ జెండర్తో అట్రాక్ట్ కావడం వల్ల ఆమె మనసులో ముద్రించుకుపోయాడు ఆయన. అంటే ఆమె చనిపోయే వరకు అతని తప్ప వేరే ధ్యాస లేదు కదా. కానీ సార్, ఆవిడ ఒక వెలుగు వెలిగిన తర్వాత ఆమె చూడని, ఇప్పుడు మీరు చెప్పిన ఏదైతే క్రైటీరియా, అందగాడని లేకపోతే ఇలా ఎంతమంది స్టార్స్ తో చేసింది ఆవిడ. అన్ని వుడ్స్ లో తమిళ్లో నటించింది, తెలుగులో నటించింది, ఎంతమందిని చూసి ఉండదు. ఆయన మీద ఎందుకుంటదమ్మా? అది కాదు నేను చెప్పేది. ఇక్కడ మళ్ళీ మనం వేరే శాస్త్రంలోకి వెళ్ళాలి. స్త్రీ పురుషుల మధ్య అట్రాక్షన్, ఈ లవ్కు ఇన్ని సినిమాలు వచ్చినాయి అంటే ఎందుకు చాలా మంది చచ్చిపోతారు? పరువు హత్య జరిగింది, వాళ్ళ చంపింది ఎవరు? వాళ్ళ అన్నలు, వాళ్ళ నాన్న. మారుతిరావు కేసు తీసుకో, ఆ అమ్మాయి ప్రణతి ఏదో ఉంది కదా, అమ్మాయి పేరు, వాళ్ళ భర్తను చంపేశారు. వీళ్ళు అంటే రక్తం పంచుకొని పుట్టిన వాళ్ళ తల్లిదండ్రులనే వ్యతిరేకించారు ప్రేమ కోసం. ప్రేమ అనేది ఎంత గొప్పది, బాండింగ్ అంత గొప్ప. అంటే
వాడు మన సంబంధం లేదు. స్త్రీ పురుషులు అనేది వేరు వేరు గ్రహాలకు చెందిన వాళ్ళు కలిసి ఒక గృహంలో నివసిస్తారు. అలాంటిదే జరిగింది. ఇప్పుడు నేను ఈ ఉపమానాలు నేను ఎందుకు చెప్పానంటే, నీకు ఆ ప్రేమ అనేది, అట్రాక్షన్ అనేది, స్త్రీ పురుషుల మధ్య ఉండే ఆకర్షణ అనేది అంత గొప్పది. అందుకని మొట్టమొదటిసారి ఒక పురుషుణ్ణి కలిసింది ఆమె, శారీరకంగా కానీ మానసికంగా కానీ కలిసింది. అది ముద్ర వేసుకుని పోయింది. అంటే వేరే వారిని ఊహించుకోలేకపోయింది. ఇప్పుడైనా కూడా ఇప్పుడు ఈ ఇన్సిడెంట్స్ లో ఈ అమ్మాయిలు వాడు చచ్చిపోయిన పోతే పనులు వేరే పెళ్లి చేసుకోవాలి కదా, ఎవరు చేసుకోలేదు. వాడు లేకపోయినా కూడా అతని జ్ఞాపకాల్లో బతుకుతున్నాడు. ఇప్పుడు అతను ఈమెను కలిసి ఈమె లవ్ స్టార్ట్ అయిన తర్వాత అతనికి ఆల్రెడీ పెళ్లిళ్ళు అయినాయి అని తెలుసు. ఇప్పుడు నా మెయిన్ క్వశ్చన్ అదే. ఇప్పుడు ఈవిడ ఎంత ఆరాధించినా అవతల పక్కన ఆ వ్యక్తికి కూడా ఆ అర్హత ఉందా అన్నది కూడా తను ఎందుకు ఆలోచించే సమయము కాదు, సందర్భము కాదు, హార్మోన్స్ ప్రభావం అని చెప్పాను కదా నేను. ప్రకృతి సిద్ధమైన, సహజ సిద్ధమైన ఆ కోరికలు అవి, ఆ ప్రేమ అవన్నీ ఉంటాయి కదా. అందువల్ల ఆమె అతన్ని తప్ప వేరే వారి జీవితంలో ఊహించుకోలేకపోయింది. సరే పెళ్లిళ్ళు అయిపోయిన తర్వాత పెళ్లిళ్ళు అయితేంది, ఏమైతుంది అది, అతను కూడా కేర్ తీసుకుంటా ఉన్నాడు. అప్పుడప్పుడు వచ్చి కలిసిపోతా ఉన్నాడు. ఇద్దరు పిల్లలు పుట్టారంటే ఊరికే పుట్టారుగా. అతను చీట్ చేయలేదంటే అతనికి ఈమె కాకుండా చాలా మంది అతని దగ్గరికి వెళ్ళి ప్రపోజ్ చేసి వాళ్ళకే వాళ్ళు అర్పించుకొని పెళ్లి చేసుకున్నారు. ఈయన ఎవరిని బలవంతం చేయలేదు, లేకపోతే పెళ్లి చేయలేదు. పెళ్లి చేస్తే కేసులు అవుతాయి కదా. మన భారతీయ సాంప్రదాయం ప్రకారం బహుభార్యలు ఉండకూడదు, ఏకపతి వ్రతులుగా ఉండాలి, ఒకే భార్య ఉండాలి అనేది దాటిని అనుకోవాలంటే. ఆ విషయంలో అతన్ని తప్పుపట్టచ్చు. భారతదేశం ఏంది, మన సంప్రదాయాలు ఏంది, నువ్వు నలుగురైదు పెళ్లిళ్ళు అట్లా చేసుకుంటావు అనేది మాత్రం క్వశ్చన్ చేయొచ్చు. కానీ ఇతను చీట్ చేశాడు ఆడవాళ్ళని అనేది మాత్రం ఎక్కడా లేదు. నువ్వేం మాట్లాడతావు మాట్లాడు. అంటే ఎంత వాళ్ళు వెళ్ళినా కూడా ఈయన ఎంత ఇంప్రెస్ చేసి ఉండొచ్చు. మీరు అన్నట్టే సావిత్రి గారు చాలా అమాయకమైన ఒక పల్లెటూరు నుండి ఏమి తెలియక వచ్చిన ఆవిడ అయ్యారు. నిజానికి తను ఎంత స్టార్డమ్ వచ్చినా కూడా తను మారలేదు. తను ఎవరినైతే ముందుగా భర్తగా ఊహించుకుందో వాళ్లకు స్టిక్ ఆన్ అయిపోయి ఉంది. ఆ వ్యక్తి కూడా అంతే గౌరవంగా కూడా ఉండొచ్చు. ఆ తర్వాత కూడా తను చాలా మందితో రిలేషన్షిప్స్ నడపడము, ఆవిడ మనసు కకావికలం అవ్వడం, దానివల్లే ఆమె బానిస అవ్వడం, చివరికి ప్రాణాలు కోల్పోవడం. అంటే తెలుగు చిత్రసీమ తెలుగు వాళ్ళందరికీ ఇది ఒక బాధ. అంటే ఇక్కడ ఎవరు పరిస్థితులు, ఈమె అంటే ఇద్దరు లవ్ చేసుకోవాలనుకో ఏముంటది ఇప్పుడు ఈ కాలంలో అయితే క్యాస్ట్ అంటే క్యాస్ట్ పక్కన పెట్టేసి, లేకుంటే స్థితిగతులు, నువ్వేంటి కొన్ని తెలుసుకుంటారు కదా, నీకు పెళ్ళైందా లేదా అనేది అడుగుతారు. ఇప్పుడు ఈ కాలంలో, ఆ కాలంలో అట్లా లేదు. ఆ సందర్భం అలా కలిసి వచ్చింది. ఈమె తెలుసుకోవాలి అనే దాంట్లో లేదు. ఆ టైం ఎట్లా కలిసి వచ్చింది, జరిగిపోయింది. బాండింగ్ లాస్ట్ పడుతుంది. లాస్ట్ లో ఇప్పుడు మహానటిలో చూపించినట్టు ఏం లేదు. చాలా భయంకరమైన చేదు నిజాలు ఉంటాయి నిజ జీవితంలోకి వెళ్తే. అవి నిజ జీవితంలో ఎత్తులు చూసింది, మంచి ఎత్తులు చూసింది, జీవితాన్ని పూర్తిగా అనుభవించింది. మీకు విషయం తెలుసా, కాళ్ళకు పట్టీలు పెట్టుకుంటాం కదా, మనం ఏం పట్టీలు పెట్టుకుంటాం, వెండి పట్టీలు. ఆమె ఫస్ట్ టైం బంగారు పట్టీలు పెట్టుకుంది. బ్రేక్ చేసింది ఆమె సంప్రదాయాన్ని. బంగారు ఎవరైనా కాళ్ళకు పెట్టుకుంటారా, హృదయాన్ని పెట్టుకుంటారు, నడుముకు పెట్టుకుంటారు, చెవులకు ముక్కులకు పెట్టుకుంటారు. ఆమె కాళ్ళకు వేసుకుంది బంగారాన్ని. అంటే దేన్ని ఆమె లెక్క చేయాలి, ఎట్లా జీవించాలో అట్లా జీవించింది. ఒక పిట్ట కథ కూడా చెప్తారు. ఆమె ఎక్కడికో ట్రావెల్ చేస్తుందంట. ఒక చెరుకు తోట వస్తే పోయి దొంగతనం చేసి చెరుకులు వేసుకుందంట. ఆమెకు అంటే అట్లా దొంగతనం చేసుకొని తిన్న చెరుకు బాగా టేస్ట్ ఉంటుందని ఏదో చిన్నప్పుడు ఉంటాయి కదా, అట్లా. అంటే వాళ్ళు తర్వాత వచ్చి ఏమమ్మా అని కాదు, చెరుకు తోట ఇస్తాం కదా అంటే, అట్లా కాదు దొంగతనం తెచ్చుకుంటుంది బాగా టేస్ట్ ఉంటుందని. ఇట్లాంటి ఆమె చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఆమె జీవితంలో. ఆమె చేసిన దాన ధర్మాలు కానీ. ఎవరో ఒక ఆవిడ 7 వారాల నగరం ఉంటాయి కదా, ఒక నటుడి భార్య, వదిన గారు నాకు అవి ఇవ్వండి, నేను మళ్ళీ తెచ్చిస్తాను, ఒక పెళ్లికి వెళ్తున్నా అంటే సరే ఇచ్చిందంట. అవి ఎట్నే పోయినాయి. ఆమె రాయలేదు, ఈమెకి ఇవ్వలేదు, అడగలేదు, కనీసం అడగలేదు. అవి ఎట్లా పోయింది, ఎవరైతే కూడా తెలియదు. అట్లా గుప్తదానాలు చాలా చేసింది ఆమె. చాలా గొప్ప జీవితం. కాకపోతే చరిత్ర ఎట్లుంటది, చరిత్రలో ఆమె ఇట్లా జీవితాన్ని పాడు చేసుకుంది. విషాదాన్ని ఎక్కువ చూపించారు. విషాదాన్ని ఎక్కువ, ఆమె జీవితాన్ని అనుభవించి చాలా ఆమె ఇష్టమైన పనులన్నీ చేసింది, ఇష్టంగా జీవించింది. కట్టిన చీర కట్టకుండా నగలు గిగలు ఆస్తులు సంపాదించింది. చివరికి ఆమె ఒక వ్యసనానికి బానిస అయిన తర్వాత అందరూ జాగ్రత్త పడి ఆమెకు ఏం హక్కులు లేకుండా పిల్లలకు రాసించారు. ఆమె ఏమి డబ్బులు లేకుండా సరిపోలేదు, వీళ్ళు కట్టడి చేశారు. ఇంకేం చేస్తావు మొత్తం నాశనం చేస్తుందేమో ఆమె ఉండే ఫ్రస్ట్రేషన్ లో అనే దశకు వచ్చిన తర్వాత
ఆ పిల్లలకు కొడుకుకు కూతురుకు ఇంత మిగిల్చిపోయింది అనమాట. ఆవిడ చివరి రోజుల్లో చాలా మనోవేదన, ఇప్పుడు మీరు అన్న ఫ్రస్ట్రేషన్ చాలా తక్కువేమో ఆ పదం, ఆమె అనుభవించిన మానసిక క్షోభకి అంత అనుభవించింది అంటారు. అది నిజమేనా? అంత నిజమే కదా. ఒక ఇంత మంచి శరీర సౌష్ఠవం కలిగిన ఆమె ఒక పుల్లలాగా అయిపోయింది చివరికి. అదే మనం మా పెద్ద ఆవిడ మనం ఏమనుకుంత ఒప్పుపట్టకూడదు. అంటే ఆమె జీవితాన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలంటే కొన్ని మంచివే తీసుకోవాలి. ఆ కాలమాన పరిస్థితుల ప్రకారం ఆమె ఎందుకు చేయవలసి వచ్చిందో అట్లా, ఆమె రైట్, ఆమె రాంగ్ అనే దానికి. కాకపోతే సమాజానికి కానీ సినిమా ఇండస్ట్రీకి కానీ ఆమె జీవితము ఒక ఆదర్శం. ఇలా బ్రతకకూడదు అనేదానికి, ఇలా చేయకూడదు అనేదానికి. శరీరం లావున్నా కూడా కేవలం ఫేస్ కళ్ళతో అభినయించేది అభినేత్రి అని. దాని తర్వాత ఎవరు అంత గొప్ప యాక్టింగ్. ఒక పాట ఉంటది, ఆ పాటలో అవి ఏమీ చేయదు, వాళ్ళంతా వేరే వాళ్ళతో డాన్స్ చేస్తుంటారు. ఓహో బస్తీ దొరసాని బాగా ముస్తాబయ్యింది అని అందరూ వాళ్ళు ఎగురుతా ఎగురుతా అక్కినే నాగేశ్వరరావు ఒక ఆమె ఎగురుతా ఎగురుతా డాన్స్ చేస్తారు. ఈమె లాస్ట్ లో వచ్చి ఒక చిన్న మూమెంట్ అలా చేసిపోతుంది. అసలు అదే మనకు మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. అంత గొప్ప హావభావాలు పలికించగల నటి ఆమె. నటిగా చాలా చాలా గొప్పది. ఆమె వ్యక్తిగత జీవితం ఆమె ఇష్టం, మనం ఏం చేయలేము. అది అలా జరగాలన్నది జరిగింది. సో మనం చాలా ఆ సినిమాలో కూడా చూసాం, ఏఎన్ఆర్ అని తిరుగుతూ ఉంటుంది సావిత్రి. సో తను సినిమా స్టార్ట్ చేసిన తర్వాత అప్పట్లో గొప్ప అందగాళ్ళు వాళ్ళు, ఎన్టీఆర్ గాని ఏఎన్ఆర్ గారు గాని వీళ్ళంతా ఇంత గొప్ప గొప్ప ఆర్టిస్టులతో ఆ స్థాయిలో ఉన్న వాళ్ళతో నటించినప్పుడు ఎక్కడ చిన్న క్రష్ గాని ఒక ఓదార్పు గాని దొరకపోయి ఉంటదా? ఇంకా వేరే వాళ్ళని ఊహించుకోలేకపోయింది ఆమె. ఇక్కడ సైన్స్ లెక్క రావాలి మళ్ళీ మనం. వేరే వాళ్ళను ఆమె యాక్సెప్ట్ చేయలేదు. ఇతను ఎవరో ఒకరు ప్రపోజ్ చేసింటారుగా, అదే నా డౌట్. ప్రపోజ్ చేసింటారుగా, అంటే ప్రపోజ్ చేసేంత ధైర్యం కూడా ఎవరికి లేదు. అంటే ఎప్పుడు ఆయన ఉండేవాడేమో. జమిని గణేష్ ఆయన వస్తాడు, కేవీ రెడ్డి వాళ్ళ ఒక సినిమాలో చేస్తుందట. మనోడు వచ్చాడు, వీళ్ళిద్దరు రూమ్ లో ఉన్నారు, షాట్ రెడీ, ఆమె రాలేదు, ఇంతకు బ్యాకప్ అని చెప్పి వెళ్ళిపోయారంట. అంటే అతను వచ్చినప్పుడు ఆమె అంత తన్మయత్వం చెందేది, తను ఏం చేస్తున్నాను, షూటింగ్ లో ఉన్నాను కూడా అనేది కూడా మర్చిపోయి అతనితో గడపడానికి ఇష్టపడేది అనమాట. ఇలాంటి చాలా చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఇదే నేను ఆమెను తక్కువ చేసి మాట్లాడాలని కాదు, మా ఎల్డర్స్ ఆమె జీవితాన్ని చూసిన వాళ్ళు చెప్పిన మాటలనే నేను చెప్తున్నాను. అంటే మనకు తెలిసిన పేజీలు తక్కువ, తెలియని పేజీలు చాలా ఉంటాయి. కానీ ఏది రూమర్స్ కూడా ఉంటాయి. అవును, ఇట్లా చేసింది, ఆమె అట్లా చేసింది. నిజమేనా సార్ అవన్నీ మనం వింటున్నవన్నీ? మనం ఎట్లా చెప్పగలం? రూమర్స్ మనం నిజమని చెప్పలేము, అబద్ధం అని చెప్పలేము. చివరాఖరుకు హెవీగా డ్రింక్ చేయడము, అదే ఇంకా అవన్నీ చెప్పకూడదు, సెన్సార్ కట్స్. ఆమె జీవితము ఎలాగైనా కూడా ఆదర్శవంతమైన. అవును, ఎట్లా బతకాలనో అట్లా పట్టుకుంది. ఎన్ని నగలు కొనాలనో, ఎన్ని ఆస్తులు కొనాలనో, ఎన్ని కార్లు కొనాలనో, ఫస్ట్ కార్ ఆమె దగ్గర ఉండేది. అవును, కార్ల విషయానికి వాచీలు అని ఆమె లావిష్ గా బతికింది, అట్నే అందరికి పెట్టింది, జీవితాన్ని అట్నే ఊహించుకుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మంచిదమ్మా.